అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. మరి పాత సంవత్సరంలోంచి దేవుడు మనలందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలోకి మనల్ని ఈరోజు ప్రవేశం పెట్టారు. అందరం చాలా సంతోషంగా ఉన్నాం కదా. మరి నూతన సంవత్సరం చూడడం అనేది, నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం అనేది చాలా ధన్యత. మరి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క న్యూ ఇయర్ని లోకమంతా కూడా అన్ని దేశాల్లో క్యాలెండర్ ప్రకారం లోకమంతా కూడా చేసుకునే పండగ ఇదొకటి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నూతన ఉత్సాహంతో, నిరీక్షణతో, మరి ఎన్నో వాగ్దానాల విషయాలు ప్రార్థించుకుంటూ, నూతన కోరికలతో, నూతనమైన ఆరోగ్యం ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని, సంపద ఇవ్వాలని, మరి ఎన్నో కోరికలతో మరి ఈ 12 గంటలకు నూతన సంవత్సర గంటలోకి ఎంటర్ అయి ఉన్నారు. ఆల్రెడీ మనకి న్యూ ఇయర్ లోకి మనం ఎంటర్ అయ్యాము. మరి అదెంతో చాలా ఇట్స్ ఎ గ్రేట్ జాయస్ మూమెంట్ అండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్సైటింగ్ మూమెంట్ అన్నమాట ప్రతి ఒక్కరి జీవితాల్లో. అయితే ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు నూతన సంవత్సరానికి. మరి ఇళ్ల ముందు రంగులతో ముగ్గులు పెట్టుకుంటారు, పార్టీస్ చేసుకుంటూ ఉంటారు, లైటింగ్ పెట్టుకుంటారు, అన్నీ కూడా చేసుకుంటారు. అయితే క్రైస్తవులు అయిన మనము ఒక ప్రత్యేక విధంగా మనం చేసుకుంటాము, చేసుకోవాలి కూడా. అదేంటంటే పాత సంవత్సరం గురించి మనం ఎంతో సిద్ధపాటుతో, ప్రార్థనలతో, పాప ఒప్పుదలతో, మరి ఇంకా మనలో మనం మార్చుకోవాల్సిన విధానాల గురించి ఆలోచించుకుంటూ నూతన సంవత్సరంలో కొత్త డెసిషన్స్ తీసుకుని మనము ప్రార్థనతో చర్చెస్లో, మరి ఎక్కువగా మందిరాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు మనము స్పెండ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ సమయంలో ఆల్రెడీ లైటింగ్ ఉంటుంది చర్చెస్లో. ఇంకా ఎంత ప్రార్థనతో పాత సంవత్సరం గురించి వీడుకోలు వాక్యాలు పాస్టర్స్ చెప్తూ ఉంటారు. తర్వాత గ్యాప్ ఇచ్చి, ఆ 12 గంటలు అవగాహన గ్యాప్ ఇచ్చి అందరం ప్రార్థనతో నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. అది అప్పుడే విషెస్ చెప్పుకుంటూ మరి సంతోషంగా నూతన సంవత్సరాలకి ఎంటర్ అయ్యాక పాస్టర్స్ మనకి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఎన్నో వాక్యాలని బోధిస్తూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రశస్తమైన సమయం. మన క్రైస్తవులైన మనకు ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఈ సర్వీస్ని వాచ్ నైట్ సర్వీస్ అంటారు. అంటే మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తూ ఎంటర్ అయ్యే ఆ సర్వీస్ని వాచ్ నైట్ సర్వీస్ అంటారు. అయితే ఇక్కడ మనం ముందు 12 గంటల ముందు ఆ వాక్యాలు మనం కూడా నెలంతా కూడా డిసెంబర్లో సిద్ధపడాలి. మరి ఆ పాప ఒప్పుదల, మరి గత కాలంలో చేసిన విషయాల గురించి, ఇవన్నీ పశ్చాత్తాపము, నూతన ఉద్దేశాలు, నూతన ఆనందంతో మనము ప్రవేశిస్తాం. సరే, ఈ నూతన సంవత్సరం గురించి మరి అందరికీ ఇప్పటి వరకు అన్ని రాత్రి అంతా కూడా వాచ్ నైట్ సర్వీస్లో విని ఉంటారు. ఇంకా కొన్ని మంచి వాక్యాలు ఎంతో భయంగా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందో నూతన సంవత్సరం, మనకి నూతన సంవత్సరం ఎలా ఏ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని కోరికలతో మరి ఉంటారు. కానీ మనము దేవుని బిడ్డలమైన మనము కొన్ని దేవుని వాక్యంలో ఉన్న కొన్ని ప్రామిసెస్ని, దేవుని వాక్యంలో ఎన్నో, అసలు ప్రతి వాక్యము దేవుడు మనతో మాట్లాడే వాక్యం. కానీ సందర్భాన్ని బట్టి మనం కొన్ని వాక్యాలను మనం ఎన్నుకుంటాము. దాంట్లో కొన్ని వాక్యాలు మనము ఈ నూతన సంవత్సరం కొరకు చదువుకుని దాని కొరకు సిద్ధపడదాం. మరి ద్వితీయోపదేశకాండము 11:11లో ఇలాగ రాయబడి ఉంది: మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు ఉన్న దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం.
సో ఇక్కడ దేశము అన్నది మన జీవితాలు. మనకి నూతన సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మన జీవిత యాత్రలో కొండలు లోయలు ఉన్న ప్రదేశాల్లోంచి మనం నడుస్తూ వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఇక్కడ ఏమని రాయబడి ఉంది, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అనే ఒక గొప్ప ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి మనము దాన్ని నమ్మి ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే యెషయా గ్రంథంలో 63:7-9 ఏమని రాయబడి ఉందంటే, మరి మనం ఎంతో కృతజ్ఞత స్తుతులతో, నిజంగా మరి చాలామంది గతించిపోయారు, అలా అని వారికంటే మనం గొప్పవారం కాదు. దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చారో ఆ ఆయుష్ని మనం బ్రతకాలి. లోకంలో చనిపోయిన వారు ధన్యులు. వారు ఇంకా ఈ బాధలో, కష్టం, నష్టం లోకంలో లేకుండా దేవుని సన్నిధిలో చాలా హ్యాపీగా ఉంటారు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనము జీవిస్తున్న మనం ఏంటంటే, ఈ గత సంవత్సరాలన్నిట్లో దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను గురించి మనం ఎంతో స్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని ఈ యెషయా 63:7-9 వాక్యాల్లో రాయబడింది. చదువుతున్నాను చూడండి. 63:7 యెహోవా మనకు చేసిన వాటిని అన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యంను బట్టి, కృపా బాహుల్యంను బట్టి ఆయన ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేశాను. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో సాక్ష్యాలను ఏర్పాటు చేస్తారు కొన్ని గుడుల్లో. ఆ సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పమని. ఎంత బాగుంటుందో ఆ సాక్ష్యాలు వింటుంటే. నిజమే, మనం దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట, దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాలని సాక్ష్యం చెప్పడం చాలా గొప్పది. దాన్ని విని దేవుడు హర్షిస్తారు, దేవదూతలు హర్షిస్తారు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం దేవుడు చేసిన కార్యాల గురించి స్తుతులు చెల్లించుకుంటూ మరి నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇంకా ఏంటంటే, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని యొక్క వాగ్దానాలు ఎల్లప్పుడూ అవి నిలుస్తాయి. ఆయన నమ్మకమైన దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లో అన్నా ఆయన మనతో ఉండే దేవుడు. తర్వాత ఈ యొక్క ఉగ్రత దినాలు, భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఒక్కో సంవత్సరం ఇంకా ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, ఏమన్నా మోసాలు కానీ, మరి మనము ఎంతో జాగ్రత్తగా మరి దేవుని కొరకు సిద్ధపడాలి. ఆయన సమయం ఇచ్చే దేవుడు. ఆయన ప్రతి నాలుక దేవుని నామంలో స్తుతించాలని, ప్రతి మోకాలు దేవుని నామంలో వంగాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి సమయం ఇస్తున్న దేవుడు. మరి అదే వాక్యం, అదే మాట లూకా 13:6-9 రాయబడి ఉంది. ఏమనంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మనుషుడు అంజూరపు చెట్టు కట్టి నాటబడి ఉండినను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఒక తోట యజమానితో చెప్పినప్పుడు ఆ తోట యజమాని ఏమంటాడంటే, అయ్యా ఇంకొంచెం సమయం ఇవ్వండి ప్రభువా అని చెప్పేసి అడుగుతారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో మనకి సమయం ఇమ్మని మనం బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకొని తప్పకుండా నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడన్నా అది గుర్తు చేసుకొని ఎంతో సిద్ధపాటుతో ఇంకొక సంవత్సరం అన్నా దేవునికి ఇష్టమైన విధంగా మనం బ్రతకాలి అని డెసిషన్స్ తీసుకోవాలి. అయితే ఇక్కడ యెషయా 55:3-8 చదువుకుందాం. యెషయా 55 అధ్యాయము 3వ వచనం చాలా ముఖ్యమైంది. ఇక్కడ చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి,
మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం దేవుని మాటకి లోబడి, దేవుని వాక్యానికి లోబడి బ్రతికితే మనం బ్రతుకుతాం. అంటే బ్రతకడం అంటే మనం ఇప్పుడు చనిపోలేదు, కానీ చక్కటి హ్యాపీ ఫుల్ఫిల్డ్ లైఫ్ మనం బ్రతుకుతాం. అది నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపిస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక, దేవుడు యొక్క ఉద్దేశం మన పట్ల చాలా గొప్పగా ఉంటుంది. ఆయన సృష్టించిన ప్రతి వారిని ప్రేమించే దేవుడు, వారికి మేలు చేయాలని ఆయన కోరుకుంటాడు. మనము మన తప్పిదాల వల్ల, మన అవిధేయత వల్ల మనం నష్టాన్ని, కష్టాలని కొని తెచ్చుకుంటున్నాం అన్న విషయాన్ని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇక ఇంకొక వాక్యంలో ఇర్మియా 29:11 రాయబడి ఉంటుంది. ఆ దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి మన పట్ల? ఆయన ఉద్దేశాలు ఎప్పుడూ కూడా మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని క్లియర్గా దానిలో రాయబడి ఉంటుంది. 29:11 ఇర్మియా 29, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. దేవుడు ఎప్పుడు హానికరమైన ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉండడు. మేలుకరమైన ఉద్దేశాలే ఆయన మన పట్ల కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే విలాప వాక్యాల్లో ఉంటుంది ఏంటంటే, ఎంతైనా విలాప వాక్యాలు 3:22 చదువుతున్నాను చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని చెప్పేసి వ్రాయబడి. అనుదినము నూతనమైన వాత్సల్యత ఎంత ఆశ్చర్యం అంటే, ప్రతి దినం ఆయన మనల్ని క్షమించి ప్రతి ఉదయం మనల్ని నూతనమైన ప్రేమతో, నూతనమైన వాత్సల్యంతో చూసే గొప్ప దేవుడై ఉన్నాడు. మరి ఈ క్రొత్త ప్రారంభం గురించి మరి చాలా శక్తివంతమైన వచనాలు మనం దేవుని గ్రంథంలో మనం ఇప్పటివరకు చూసుకున్నాము. ఇంకా కొన్ని వాక్యాలను నేను చెప్తాను. అయితే ఇక్కడ కీర్తన 100 మొదటి వచనం మనం చూద్దాం. దాంట్లో ఏం రాయబడి ఉందంటే, మరి ఈ వాక్యాలన్నీ మనల్ని హెచ్చరించి ఆదరించి ముందుకు నూతన సంవత్సరం ఎంతో భయంగా చాలామంది ఎంతో కొంతమంది నిరీక్షణతో, కొంతమంది ఎలా ఉంటుందో అని భయంతో ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ ఏమని అంటున్నారు, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. కాబట్టి మనము ఉత్సాహధ్వానం చేయుచు ఈ నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ అలా రాయబడి చూసారా, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంను గణపరచుడి. ఎందుకు అంటే అక్కడ రాయబడి ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఎంత గొప్ప వాగ్దానాలు నిజంగా మన దేవుడు మనకి ఇచ్చాడో అది మనం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మన నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనందరి ఆశ కూడా అదే. తర్వాత మనము ఈ నూతన సంవత్సరంలో ప్రామిస్ కార్డ్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. వాగ్దానాలు ఇస్తారు. అది కూడా కొన్ని సంఘాల్లో అది ఎక్కువ
గా చేస్తారు. ఆ వాగ్దానాల కొరకు కూడా మనం ఎంతో ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. అదేదో సరదాగా ఇవ్వగానే తీసేసుకుని నాకు ఇది వచ్చింది, అన్ని దేవుని వాగ్దానాలే మంచియే కాబట్టి అవి ఇదొచ్చింది అది వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పుకొని ఇక పక్కన పడేస్తారు. అది కాదు పద్ధతి. ఇదేంటంటే మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికే ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేశారు. ఏంటంటే మనం ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఒక మంచి వాగ్దానం నాకు ఇవ్వండి ప్రభు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నూతన సంవత్సరం అంతా ధైర్యంగా సంతోషంగా నిరీక్షణతో నీలో ఎదుగుతాను. ఆ నూతన సంవత్సరం ఆ సంవత్సరం గతించిన తర్వాత మళ్ళీ నూతన సంవత్సరం వచ్చినప్పుడు చాలామంది సాక్ష్యాలు ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేస్తూ ఉండాలి. సంవత్సరం అంతా కూడా గుర్తు చేసుకుంటా ఉంటే ఆ యొక్క రిజల్ట్ దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చిన దాన్ని మనము మళ్ళీ నూతన సంవత్సరం సాక్ష్యంలో చెప్పగలిగేటట్లుగా ఇదొక ఆత్మీయ సిద్ధపాటు. అంతేగాని దాన్ని ఏదో పక్కన పెట్టేసి ఉంచడం కాదు. మరి ఈ విషయంలో నా యొక్క సాక్ష్యం ఏంటంటే, ఒకసారి నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటాను న్యూ ఇయర్ రోజు, మళ్ళీ నా సంఘానికి నా ఊరు వచ్చినప్పుడు తీసుకుంటాను. అయితే ఎంతో ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నప్పుడు ఒకసారి రెండు అక్కడ వచ్చిన వాగ్దానము ఇక్కడ వచ్చిన వాగ్దానం సేమ్ వాగ్దానం వచ్చింది. కాబట్టి మనం నమ్మాలి అది దేవుడిచ్చే వాగ్దానం అని ఎంతో ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటే అది దేవుడు నెరవేర్చాడు కూడా. అలాగే ఇంకోసారి ఏంటి వాగ్దానం తీసుకొని వచ్చి చదువుకుంటుండగా పాస్టర్ గారు ఇంకో చిన్న పాకెట్ క్యాలెండర్స్ ఇస్తుంటే దాని మీద కూడా అదే వాగ్దానం. ఒకసారి 3 చోట్ల తీసుకున్న వాగ్దానాలు సేమ్ అయినాయి. అవి నెరవేరినాయి నా జీవితంలో. సంవత్సరం అంతా కూడా అవి మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో తీసుకుని పక్కన పెట్టేసేది కాదు. అలాంటి వాగ్దానము దాన్ని మనము క్లెయిమ్ చేసుకుంటూ ఆ సంతోషాన్ని నిరీక్షణని ఆ విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే జీవితంలో మనము రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అని రూఢిగా నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, మనకి దేవుని వాక్యంలో ఎలా మనం మార్పు పొందాలి. నూతన సంవత్సరం అనేది మార్పు కోసం, మనకి మార్పుతో నూతనమైన జీవితాలను జీవించాలి, మార్పు కలిగిన జీవితాలను జీవించాలి. ఎప్పుడు అదే విధానం కాదు, ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి అని చెప్పుతూ మనము నూతనమైన ఆలోచనలు కలిగి ఉండాలని ఎన్నో వాక్యాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. మరి కీర్తనల గ్రంథము 24లో ఇలా రాయబడి ఉంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు అలా సఫలపరిచాడు. ఎన్నో విషయాల్లో మనకి దేవుడు ఆయన వాక్యాల ద్వారా మనల్ని బలపరిచి ఆ కోరికను సిద్ధింపజేశారు. అదే వాక్యం కొలసీలకు రాసిన పత్రిక 3:17లో రాయబడి ఉంటుంది. ఏంటంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ కాక మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఏది చేసినా ఆయన మన కోరికను మన ప్రార్థనను సఫలపరిచి సిద్ధింపచేసే దేవుడు అని మనం నమ్మాలి. ఎంత ఆశ్చర్యంగా అంటే, దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో మన జీవితాల్లో జరిగించారు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6లో ఏమని రాయబడి ఉందంటే, తెలుసు కదా, చాలా ముఖ్యమైనది. మనకేది కావాలన్నా దేవుణ్ణి మనము ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన్ని అడిగితే ఆయన తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి మనకి జవాబిస్తాడు. ఇవ్వకపోయినా సమస్త జ్ఞానానికి మించిన ఆ దేవుని సమాధానాన్ని మనకి ఇస్తారు అన్న
గొప్ప నిశ్చయత మనం కలిగి ఉండాలి. అది ఆ వాక్యం చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనంను సకల జనులకు తెలియనీడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అని రాశారు. మన విన్నప రిక్వెస్ట్ లిస్ట్ కాదు, ఇంతవరకు దేవాన్ని తోడే ఉన్నావు, ఇది నాకు అవసరమని మనం అడిగే విధానం కూడా ఉంటుంది. అడిగినప్పుడంట మనకు అది జరిగినా జరగకపోయినా, ఇక్కడ చూడండి ఒక గొప్ప వాక్యం ఉంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పేసి రాయబడి ఉంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:17 ఇలా రాయబడి ఉంది, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయ అయినను లేదు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారో ఈ కాలంలో కూడా చేస్తున్నారు అని మనం నమ్మి విశ్వాసంతో ముందుకి వెళ్ళాలి. అలాగే 1 పేతురు 5:7 రాయబడిన వాక్యం చూద్దాము. 1 పేతురు 5:7. మరి అలాగే మత్తయిలో కూడా ఉంటుంది కదా, ప్రయాసపడి భారం మోచున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎలాంటి సమయాల్లో మనకి అవసరం, ఇబ్బందుల్లో, కష్టంలో, నష్టంలో, డిసప్పాయింట్మెంట్స్లో మనం దేవుని యొద్దకు వెళితే ఆయన మన భారాన్ని తేలిక చేసి మనకు నెమ్మది ఇచ్చి విశ్రాంతి ఇచ్చే దేవుడు అని చెప్పేసి మనం నమ్మాలి. అదే వాక్యము 1 పేతురు 5:7 రాయబడి ఉంది చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మరి మత్తయి సువార్తలో కూడా ఉంటుంది కదా, దేని గురించి చింతించకూడదు, రేపటిని గురించి చింతించకూడదు, దేవుడు చూసుకుంటాడు, ఆయనకు తెలుసు మీకు ఏది కావాలని. అలాగే ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఏమని చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఇక్కడ చింతించడం అంటే లక్ష్యము చేయుచున్నాడు, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు ప్రార్థనతో మరి మెలకుగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మన విరోధి అయిన అపవాది మనల్ని మింగడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏమని రాయబడి ఉంటుందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మనం పాత సంగతులు, పాత సంవత్సరపు సంగతులు, మన జీవితంలో పాత సంగతులను గుర్తు చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన విషయాల గురించి, పాతవి గతించెను, దేవుడు మనల్ని ఒక నూతన సృష్టిగా చేశాడని, ఇక్కడ పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. కాబట్టి పాత విషయాలను జ్ఞాపకం చేసుకోకుండా నూతనమైన విషయాల గురించి ప్రార్థించుకుంటూ ముందుకి సాగాలి. అలాగే సామెతల గ్రంథము 23:18 ఏమనంటే, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏ కొత్త సంవత్సరం వచ్చినా, ఏది జరిగినా మన ఆశ, మనం దేవునికి మనం చేసిన విజ్ఞాపన ప్రార్థనలు ఆ భంగం కాదు, ఆలస్యమైన దేవుడు తప్పకుండా ఇవి నెరవేరుస్తారు అన్న విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకోవాలి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయపడుదురు, భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మనం సాక్ష్యం చెప్పినప్పుడు, ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు ఇతరులు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు. అలాగే మన ఆరోగ్యాల విషయం కానీ ఏ విషయంలోన్నా మరి యెషయా 40:31 ఏమని రాయబడి ఉంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అసలు అది ఒక్కొక్క మాట మనం ఆలోచిస్తే పక్షిరాజు వలె పైకి ఎగురుతామంటే ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ఇలాంటి గొప్ప వాగ్దానాల్ని మనం గుర్తు చేసుకుంటూ పాత విషయాల్ని మరి మర్చిపోతూ మరి నూతనమైన సృష్టిగా, నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో దేవుడు మనల్ని ఒక మంచి కాపరిగా చేపట్టుకుని నడిపిస్తాడని నమ్ముతూ ఈ నూతన సంవత్సరంలో మనం అందరము సంతోషంగా ధైర్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.